చెరువులు, కాలువలు, నాలాలు కాపాడే విధంగా హైడ్రా ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఆరా తీస్తున్నారు. పోసాని కృష్ణమూర్తి నటించినటువంటి సినిమా రాజావారి చేపల చెరువు ఎటు వెళ్ళిపోయింది? ఈ సినిమా మీ అందరికీ గుర్తుంటుంది. ఈ సినిమా కథాంతం మొత్తం కూడా చూసినట్లయితే అక్రమార్కులన్నిటి మీద అక్రమంగా పెట్టినటువంటి సంతకాలు కానీ, అవన్నీ ఫోర్జరీ సంతకాలు కానీ, ఇవన్నీ కూడా ఇష్యూని బయటకు తీసుకే ఉద్దేశంలో రాజావారి చేపల కథ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆ సినిమా తీయడం మనం అందరం చూసే ఉంటాము. ఆ సినిమాలో కూడా చెరువు మాయమైపోతుంది అనమాట. అంటే లేని చెరువుని సృష్టించి చెరువుని మాయం చేశారు ఆ సినిమాలో మాత్రం. కానీ ఇక్కడ నిజంగానే ఉన్న చెరువునే మాయం చేసేసారు. నిజమండి బాబు. ఇంతకీ ఎక్కడ ఏ చెరువు మాయమైపోయింది అనుకుంటున్నారా? అయితే ఈ డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఈ గూగుల్ శాటిలైట్ పిక్ని చూస్తుంటే ఇది ఏదో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ షాప్ ఏరియాకి సంబంధించిన చిత్రాలు అనుకుంటే పొరపాటే. ఇదంతా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్ మండలం పరిధిలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లెనిన్ నగరంలో 30 ఎకరాల తాళ్ల చెరువుకు సంబంధించిన పిక్చర్ అన్నమాట. నమ్మశక్యంగా లేదు కదా? ఉండదు మరి. ముమ్మాటికి చుక్క నీళ్లు లేకుండా, ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా మాయం చేసేశారు ఈ తాళకుంట చెరువు. ఈ తాళకుంట దీనగత వింటే మీకు కూడా కన్నీలాగవు. తాళకుంటలో గూడు లేని వాళ్ళు దశాబ్దాల క్రితమే రేకులీళ్లు కట్టుకొని నివసిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వీరి జోలికి ఎవరు రావడం లేదని ధైర్యంతో ఇదే ఆసరాగా తీసుకొని వాటి పక్కనే కమర్షియల్ కట్టడాలతో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలను కూడా నిర్మించారు. ఎవరైనా వస్తే ఆ నిరుపేదలను అధికారుల మీదకి ఉసిగొలిపి తమ అక్రమ కట్టడాలను సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళని కదుపుతూ పావులు కదిపినట్టుగా వాళ్ళ మీదకు ఉసిగొలపొచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రయత్నించారు. తాళకుంట కబ్జాలకు పాల్పడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దని ముందుగానే బహుళ భవనాలు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేయాలని చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, స్థానికులు కూడా కోరుకుంటున్నారట. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపురం మండలం పరిధిలో చుక్క నీళ్లు లేకుండా చేసిన కుంటలలో లెనిన్ నగర్లోని 30 ఎకరాల విస్తీర్ణం గల తాళ్ల చెరువు ఒకటి అనేది రికార్డుల వరకే పరిమితమైంది. నిజ జీవితంలో ఆ చెరువే లేదు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఈ చెరువు ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. అది కేవలం రికార్డుల వరకే పరిమితమైందనే వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ చెరువులో ఒక్క చుక్క నీళ్లు లేకుండా చేశారు. చుక్క నీళ్లు లేని ఒక కమర్షియల్ ఏరియాగా మారిన తాళ్ల చెరువుకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకప్పుడు తాగడానికి, వ్యవసాయ సాగుకు తాళ్లకుంట చెరువు నీళ్లపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతికాయి. తాళ్లకుంట ఉంది అనడానికి లెనిన్ నగర్ చెరువు కట్టపైన కింద ఉన్న అమ్మవారి ఆలయాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గూడు లేని కొంతమంది నిరుపేదల తాళకుంటలో దశాబ్దాల క్రితం పెంకులిల్లు నిర్మించుకొని ఇప్పటికీ నివసిస్తున్నారు. వారిని సాకుగా చూపెట్టి కొంతమంది ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జాదారులు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నచ్చినట్లుగా వాళ్ళు హద్దులు నిర్మించుకొని వెంచర్లు వేసేసి ప్లాట్లు విక్రయించుకున్నారు. తక్కువ ధరకు వస్తుందన్న ఆశతో కొంతమంది మిడిల్ క్లాస్ కుటుంబాలు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆశతో అప్పు చేసి మరీ అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కొనుగోలు చేసుకొని ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నారు. ఇప్పుడు మరికొంతమంది బడాబాబులు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి అద్దెకు కూడా ఇచ్చేశారు. ప్రతి నెల వేలాది వేల రూపాయలు అద్దెను కూడా వాళ్ళు అక్కడి నుంచి లాక్కుంటున్నారు. తాళ్ల చెరువులో కొన్ని ప్రైవేటు పాఠశాలలు సైతం నిర్మించారు. అయితే కొంతమంది తాళ్లకుంటకు సంబంధించిన స్థలంలో అక్రమ కట్టడాలకు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అనుమతులు తీసుకొని నిర్మించడం చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఎఫ్టీఎల్ అయినా కేవలం సాగు చేసుకోవాలే తప్ప వెంచర్లు వేసి ప్లాట్లు చేయడం కానీ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనలకు ఉన్నప్పటికీ అసలు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. తాళ్లకుంట కబ్జాకు గురైన 30 ఎకరాల స్థలం ప్రస్తుతం మార్కెట్ విలువ 600 కోట్లు ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది గడిచిన 15 ఏళ్లలో ఎక్కువగా అక్రమ కట్టడాలు చేపట్టారని, ఇటీవల కూడా ఇంకా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే వార్తలు బయటకు వచ్చాయి. చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు కూడా వీటి మీద ఆరోపణలు చేస్తున్నారు. తాళ్లకుంటలో చుక్క నీళ్లు లేకుండా చేసిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చెరువుల పరిరక్షణ సమితి గట్టిగా డిమాండ్ చేస్తుంది. మరి చూసారు కదా, ఇలా చెరువులన్నీ కూడా మాయం చేసి ఇల్లులు కట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. మరి వీటికి హైడ్రా ఏ విధంగా న్యాయం చేస్తుంది, ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న పేదలకు ఏ విధంగా న్యాయం చేస్తుంది, మరి పాతుకుపోయినా కరుమనుగైపోయినా మాయమైపోయిన ఈ చెరువుని మళ్ళీ ఎలా పునరుద్ధరణ చేస్తారు, ఎలా బయటకు తీసుకొస్తారు అనేది ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న.